అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిని 9 గంటల పాటు విచారించారు. వైద్య పరీక్షల అనంతరం పిఎస్ నుంచి రైల్వే కోడూరు కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దాదాపు 7 గంటల పాటు వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోసాని కృష్ణమురళిని రాజంపేట జైలుకు తరలించారు పోలీసులు. వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టే సెక్షన్లు పెట్టడం వల్లే పోసానిని రిమాండ్కు తరలించారు అన్నారు పొన్నవలు సుధాకర్ రెడ్డి. ఇది స్టేట్ స్పాన్సర్డ్ కేసు అని ఆరోపించారు ఆయన. అయితే 5 ఏళ్లలోపు శిక్ష పడే కేసులకు రిమాండ్కు పంపాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించామన్నారు. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెత్ అంటూ కామెంట్స్ చేశారు పొన్నవలు సుధాకర్ రెడ్డి. ట్రిపుల్ 1 పెట్టారు. 111 ఐటీ యాక్ట్ ఇటువంటి కేసులు పెట్టడానికి లేని చాలా స్పష్టంగా కోర్టు వారు చెప్పడం జరిగింది. కానీ ఈ 2 సెక్షన్లు 5 years పనిష్మెంట్ లోపల ఉన్నాయి కాబట్టి దాన్ని ఆయన నమ్మినాడు కాబట్టి కోర్టు వారు నమ్మారు కాబట్టి నేను రిమాండ్కి పంపిస్తున్నాను ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యంగా మేము 5 years అఫెన్స్ ఏదైతే పనిషబుల్ ఉంటుందో దానికి అర్నేష్ కుమార్ సుప్రీంకోర్టు వారు చెప్పినటువంటి తీర్పు ప్రకారం రిమాండ్ చేయడానికి లేదు, 41 age పంపించాలని మేము చాలా తీవ్రంగా వాదనలు వినిపించడం జరిగింది. కానీ మా వాదనలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా మేము చెప్పిన వాదనలు పరిగణలోకి గౌరవ కోర్టు వారు తీసుకోలేదు. కాబట్టి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్. కానీ ఇంత సుదీర్ఘంగా ఎందుకు వాదనలు? ఇది స్టేట్ స్పాన్సర్డ్ కేసు అండి ఇది. కానీ వాళ్ళు మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రమేష్ ఉన్నారు లైవ్లో అందుబాటులో. రమేష్, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అంటే దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. మొత్తం మీద 14 రోజుల రిమాండ్ విధించిన పరిస్థితి పోసానికి. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రఫీ సినీ నటుడు పోసాని కేసులో రాత్రి నుంచి కూడా వాదనలు కొనసాగుతూ వచ్చాయి. దాదాపు 7 గంటల పాటు ఇరు పక్షాలు కూడా తమ యొక్క వాదన వినిపించారు. రాత్రి 9:30 గంటలకు రైల్వే కోడూరు కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. సో 10 గంటల నుంచి కూడా అటు పోసాని న్యాయవాదులతో పాటు అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మధ్య వాదాలు జరుగుతూ వచ్చాయి. దాదాపు 7 గంటల పాటు జరిగినటువంటి ఈ యొక్క వాదనలో ప్రధానంగా పోసానికి సంబంధించినటువంటి అడ్వకేట్లైనటువంటి పొన్నవలు సుధాకర్ రెడ్డి పలు సెక్షన్స్ పైన వాదిస్తూ వచ్చారు. ఎందుకంటే 111 అంటే ఈ సెక్షన్ వర్తించదు అనేటువంటి వాదన ఎక్కువగా వినిపించడం వల్ల కోర్టు సైతం ఆ సెక్షన్ను తోసిపుచ్చింది. అంతేకాకుండా ఐటీ యాక్ట్ కూడా ఈ యొక్క ఘటనలో దీనికి సంబంధించినటువంటి ఈ కేసులో మాత్రం పోసానికి ఐటీ యాక్ట్ కూడా వర్తించదని చెప్పి న్యాయవాదులు వాదిస్తూ వచ్చారు. కోర్టు కూడా దాన్ని సమ్మతిస్తూ ఈ 2 సెక్షన్లు కూడా ప్రస్తుతానికి వాటిని తోసిపుచ్చిన పరిస్థితి. అంటే ఇప్పటి వరకు మనం తీసుకున్నట్లయితే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళి పైన 4 సెక్షన్ల పైన కేసు నమోదయ్యాయి. వాటిలో ప్రధానంగా 196, అదేవిధంగా 353/2, అంతేకాకుండా 111 ఐటీ యాక్ట్. సో ఈ సెక్షన్లు అన్నిటి మీద కూడా ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్లో మాత్రం 2 సెక్షన్ల ప్రస్తుతం కోర్టు ఏంటంటే తోసిపుచ్చింది. 2 సెక్షన్ల కింద మాత్రమే ఇప్పుడు ఆయనకు రిమాండ్ కూడా ఆదేశించింది. మనం తీసుకున్నట్టయితే ప్రధానంగా 196, అంతేకాకుండా 353 ఈ 3 సెక్షన్లు కూడా తీసుకున్నట్లయితే 196 సెక్షన్ కింద 3 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష పడాల్సి ఉంటుంది. అంతేకాకుండా 353 కింద మనం తీసుకున్నట్లయితే 5 సంవత్సరాల జైలు శిక్ష. సో ఈ 2 సెక్షన్లకు ప్రధానంగా తీసుకుని ఆయనను పోసానికి రిమాండ్కు ఆదేశించినట్టు తెలుస్తుంది. కానీ ఎందుకు ఇక్కడ కూడా రిమాండ్కి ఆదేశించాల్సినటువంటి అవసరం లేదని పోసాని న్యాయవాదులు వాదిస్తూ వచ్చారు. కాకపోతే వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా 353 ఉంది కాబట్టి ఇక్కడ మనం రిమాండ్కి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి న్యాయస్థానం కూడా అక్కడ ఆదేశించినట్టు మనకు ఇప్పటి వరకు ప్రాథమిక సమాచారం వస్తుంది. అయితే ఉదయం 5 గంటలకు వాదనలు అనేటువంటివి పూర్తయ్యాయి. దాదాపు గంట సేపు వారి మధ్య మరి కాసేపు ఆ యొక్క కేసును క్షుణ్ణంగా న్యాయవాది పరిశీలించిన అనంతరం తన యొక్క తీర్పును వెల్లడించారు. సో పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ రాజంపేట సబ్ జైలుకు తరలించాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు చేశారు. మనం తీసుకున్నట్లయితే పోసాని అరెస్ట్ దగ్గర నుంచి రిమాండ్ వరకు ట్విస్టులతో ట్విస్టులు కొడుకుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.